నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేసిన ప్రభుత్వ వైపు సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలియజేసిన ఎస్పీ గంగాధర్ రావు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని, గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ గవర్నర్ పేట ఐవీ ప్యాలెస్ లో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు ఉపయోగపడే కేంద్ర రాష్ట్ర పథకాలు ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమా మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధ్యక్షతన సచివాలయ అడ్మిన్లు, కరెంటు సిబ్బంది, ఏఈలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం 5 నుంచి 10 లక్షల ఇళ్లు సౌర శక్తితో ఉండాలని సంకల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆశయాల మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ప్రజలకు సూర్యఘర్ పథకం ద్వారా కలిగే ప్రయోజనాలను తెలపాలని, రూఫ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం వర్తిస్తుందని, వారికి ఈ పథకంలో దరఖాస్తు చేసుకునేందుకు సాయపడాలని, కరెంటు మీటర్ సామర్థ్యం బట్టి వారికి ఎంత విద్యుత్ కెపాసిటీ అప్లై చేసుకోవచ్చని, ఈ పథకం వల్ల విద్యుత్ మరియు డబ్బు ఆదాయం అవుతుందని వారికి అర్థమయ్యే రీతిలో అవగాహన కల్పించాలని, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాయితీ లభిస్తుందని, బ్యాంకు రుణ సదుపాయం వంటి లాభాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా ధ్యానచంద్ర మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ప్రజలకు పూర్తి స్థాయిలో తెలపాలన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో మరొకసారి అందరు అధికారుల్ని ప్లస్ ఆర్పీల్ని, సిఓల్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని కలిపి కమిషనర్ గారు ఈ సమావేశం పెట్టినందుకు ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక్కడ విచ్చేసినటువంటి పిఓ గారికి, సిపి గారికి, అలాగే ఎలక్ట్రిసిటీ డిఈ గారికి, సిపిఓ గారికి, అందరికీ అధికారులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. వీళ్ళందరితో నేను మాట్లాడటం జరిగింది. ఆర్పీలతో ప్రత్యేక సమావేశం పెట్టాం, ఏఈలతో ప్రత్యేక సమావేశం పెట్టాం. వీళ్ళ కింద లైన్ మ్యాన్స్, జేఈలు, జేఎన్ఎంఎల్ ప్లస్ డిఈ గారు, మళ్ళీ వీళ్ళ ఆఫీస్లో ఏఈ గారు, ఏఓ గారు, మన ఏడీ గారు అందరితో కూడా పెట్టడం జరిగింది. దీంట్లో ఇప్పుడు కమిషనర్ గారు లెక్కలు చెప్పారు. దాదాపు 1,47,000 కనెక్షన్లు ఉన్నాయి. దాంట్లో మనకి సెంట్రల్ నియోజకవర్గంలో 1,18,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. ఈ 1,18,000 ఇందాక కమిషనర్ గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే ప్లేస్ సరిపోవట్లేదు రూప్ అని. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అబౌవ్ 90%
200 SMT పైన ఉంటాయి, అబౌట్ 90%. ఎందుకంటే 10/10 అంటే 100 ఫీట్, 10/20 వేసుకుంటే 200 ఫీట్. 2 బెడ్రూమ్ మినిమం ఒక 30 స్క్వేర్ యార్డ్స్ లో కట్టినటువంటి ఇల్లు కూడా 200 SMT పైన ఉంటుంది. కాబట్టి అసలు దానికి ఇబ్బంది లేదు, అది రీజనే కాదు. ఎక్కడ మెయిన్ హార్డిల్ వస్తుంది దీంట్లో అంటే మెట్రో 1 kVA ఉంది, దాన్ని 2 kVA 3 kVA చేసుకోవాలి. ఏపీఆర్సి గైడ్ లైన్స్ ప్రకారం 1 kVA నుంచి 2 kVA చేసుకోవాలంటే కేవీఏకి 1200 రూపీస్ అడిషనల్ గా పే చేయాలి. ఇప్పుడు ఈ స్కీమ్ ని మనం ప్రాపర్ గా కన్స్యూమర్ కి ఎక్స్ప్లెయిన్ చేయకపోతే వాళ్ళు ఏమంటారు, మేము ఎక్కడ కడతామేమో 1200 అని అంటారు. నాకు కొంతమంది అది ఫీడ్బ్యాక్ చెప్పారు. సరే, నేను అసలు స్కీమ్ గురించి చెప్తాను. ఫస్ట్ ఇది 3 kVAకి 2,23,000 రూపాయలు అవుతుంది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్. 2,23,000లో కన్స్యూమర్ 23,000 భరించాలి. 2 లక్షలు బ్యాంక్ లోన్ ఇస్తుంది, దాంట్లో 78,000 సబ్సిడీ పడుతుంది బ్యాంక్. 1,20,000 వెనకాల పొలిటికల్ విల్ స్ట్రాంగ్ గా ఉంది. మీరు విన్నారు ఎందుకంటే చాలా సార్లు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు పొలిటికల్ విల్ లేకపోతే మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా ముందెళ్ళదు. తర్వాత ఇంత స్పూన్ ఫీడింగ్ చేసి ఎవరు రారు. స్పూన్ ఫీడింగ్ అంటే ఏంటి? ఒకవైపు 23,000 లేదు, ఒకవైపు 2,400 కూడా లేదు, రెండు లేవు, అసలు ఖర్చు లేదు. ఉన్న సమస్యలు అంతా కూడా అడ్మినిస్ట్రేటివ్ గా పర్మిషన్స్ కూడా ఫాస్ట్ ట్రాక్ చేసాము. సో ఇక్కడ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ బిల్ అనేది జాయిన్ అవ్వాలి అంతే. సో మొత్తం స్ట్రీమ్లైన్ అయిపోయింది. కాబట్టి మీరందరూ ఒకటే అనుకోవాలి, ఏమని, ప్రతి ఇంట్లో కూడా ఇది మనం ఇన్స్టాల్ చేయాలి. సో రేపు ఎనివే మీకు అందరికీ తెలుసు, ప్రతిరోజు నేను టెలికాన్ఫరెన్స్ పెడతా, ప్రతిరోజు మార్నింగ్ 9:30 to 10. దాంట్లో భాగంగా వాస్తవంగా పిఎం సూర్య గారు యాడ్ చేయలేదు. ఎందుకంటే ఇంత సపోర్ట్, ఇంత కోఆర్డినేషన్ అనేది నేను ఒకవైపు నుంచి లాగుతుంటే పబ్లిక్ ఎట్లా రియాక్ట్ అవుతారో తెలియదు అనేసి నేను పెట్టలేదు. బట్ రేపటి నుంచి టీసీలో ఒక అజెండా పెట్టేస్తున్నాను. ఎవ్రీడే మార్నింగ్ రివ్యూ చేస్తానండి. ప్రతి సచివాలయం వైజ్ డేటా అందుకే అడుగుతున్నాను. మీరు డేటా ఇస్తే ప్రతి సచివాలయంలో, ఇప్పుడు ఈ రోజు ఎంత, ఆగస్ట్ 21 అండి, ఒక 7 days టార్గెట్, ఒక నెక్స్ట్ వచ్చే 8 days లోపల నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఎప్పుడు వస్తుంది? 30th వచ్చేస్తుంది అంతే కదా. ఫస్ట్ వీక్ వచ్చిన బిల్లు మీకు స్టాండర్డ్ గా పెట్టుకోండి. ఒక స్ట్రీట్ లో ప్రతి వాళ్ళు మీకున్న టార్గెట్స్ ఎన్ని ఉన్నాయి చూస్తే 5,000, 6,000 ఉన్నాయి. సచివాలయానికి విడగొడితే ఇది మహా అయితే ఒక ఎంత వస్తాయి సచివాలయానికి? ఒక సచివాలయానికి ఎన్ని ఉంటాయంటే కనెక్షన్స్? ఒక 200 ఉంటాయా, 300? ఎక్కువ ఉంటాయి, 1000 ఉంటాయి. సో సచివాలయంకి 1000 కనెక్షన్స్ ది కూడా ఒక స్కాన్ చేసుకొని పెట్టుకోండి. ఏది నెక్స్ట్ మంత్ వచ్చే బిల్. మనం ఏం చేయాలి, ఈ నెక్స్ట్ 8 days అగ్రెసివ్ కి అట్లీస్ట్ సచివాలయంలో ఒకటైనా ఉండాలి కదా. ఇది రూఫ్ టాప్ ఒకటైనా ఉంటేనే కదా మీకు నెక్స్ట్ మంత్ కి మారిందా లేదా తెలుస్తుంది. సో వచ్చే 5th కి ఒక సచివాలయానికి ఒక 5 ఇల్లు మనం పెట్టుకునే బిల్లు ఒక 1 month తర్వాత అదే బిల్లు 2,500 నుంచి 100 అయింది. ప్రతి వాడి చేతిలో పెట్టుకుని తిరిగితే దీనికన్నా ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నాను, మీరేదో అన్ని లక్షలు ఇన్ని వేలు అని వినేవాడు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, గెస్టేజ్ సంతకం చేసిన 3 సెట్ల జిరాక్స్, 3 కలర్ ఫోటోలు, స్టేజ్ 1, 2, 3 అప్లికేషన్లు, అటెస్టేషన్ ఫామ్స్ తో హాజరు కావాలని ఎస్పీ గంగాధర్ రావు బుధవారం తెలిపారు. కృష్ణా జిల్లా అభ్యర్థులు ఆగస్టు 22, 23న, విజయవాడ సిటీ జిల్లా అభ్యర్థులు ఆగస్టు 25, 26న ఉదయం 7 గంటలకు మచిలీపట్నం ఎస్పీ కార్యాలయంలో హాజరు కావాలన్నారు. ఎవరైతే కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత సంపాదించారో వారి యొక్క సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ అనేటువంటిది కృష్ణా జిల్లాకి ఎంపికైనటువంటి అభ్యర్థులు 22, 23 తేదీల్లో ఇక్కడ మన డిపిఓ, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ కి వచ్చి వాళ్ళ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే విజయవాడ సిటీకి అలాట్ అయ్యి విజయవాడ సిటీకి ఎంపికైనటువంటి వాళ్ళు 25, 26 తారీఖుల్లో జిల్లా పోలీసు కార్యాలయం మచిలీపట్నం, ఇక్కడే, అది కూడా ఇక్కడే
ఉదయం 7 గంటల నుంచి వెరిఫికేషన్ జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా వారికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళు విద్య అభ్యసించినటువంటి ఒరిజినల్ సర్టిఫికెట్స్ మాత్రమే తీసుకురావాలి. డూప్లికేట్స్ అనేటువంటివి మేము యాక్సెప్ట్ చేయము. అంతేకాకుండా ఏవైనా సరే జిరాక్స్ కాపీస్ ఉంచినట్లయితే, అంటే ఒరిజినల్తో పాటు జిరాక్స్ కాపీస్ 3 సెట్లు గెజెట్ ఆఫీసర్తో అటెస్టేషన్ చేసి తీసుకురావాల్సి ఉంటుంది. అలాగే స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అప్లికేషన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, అవి కూడా వారితో పాటు అటెస్టేషన్ ఫార్మాట్ లో తీసుకురావాలి. అంతేకాకుండా 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ రీసెంట్ గా తీయించుకునేవి కూడా కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏమేమి తీసుకురావాలి సర్టిఫికెట్స్ అనేటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే 9398128969 మనోజ్ అని ఉంటారు, అతని ద్వారా తెలుసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి నెంబర్ చెప్తున్నాను, 9398128969 ఈ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళకి ఇచ్చినటువంటి డేట్స్ లో మాత్రమే రావాల్సి ఉంటుంది. కాబట్టి గడువు దాటిన తర్వాత వాళ్ళ అటెస్టేషన్ కానీ లేదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కానీ వస్తే కూడా అనుమతించబడదని అందరు కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని, ఇందుకోసం తలపెట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలనే లక్ష్యాన్ని నిర్దేశించిన ముఖ్యమంత్రి వీటిలో 3 లక్షల ఇళ్లకు వచ్చే నెలలో గృహ ప్రవేశాలు జరగాలని స్పష్టం చేశారు. సంక్రాంతి కల్లా మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. సచివాలయంలో గృహ నిర్మాణ శాఖపై అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇంకా ఇల్లు లేని పేద కుటుంబాలను గుర్తించి జాబితా రూపొందించాలని ఆదేశించారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులను A, B, C కేటగిరీలుగా విభజించి నిర్మాణం చేపట్టాలని సూచించారు. దీనిపై 15 రోజుల్లాగా సర్వే పూర్తి చేయాలన్నారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే యోచన చేయాలన్నారు. ఎన్టీఆర్ హౌసింగ్ పూర్తి చేసేందుకు విడతల వారీగా నిధులు ఇవ్వాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలు ఖండించాయి. ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 సాయం, జీవో నెంబర్ 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్రీ బస్సు పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న వారికి పెన్షన్ అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకాన్ని అమలు చేస్తూ ఆటో మోటార్ కార్మికులకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయకపోవడాన్ని పలు ట్రాన్స్పోర్ట్ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండించాయి. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్, IFTU, CITU, TNTUC, AICCTU సహా పలు సంఘాల నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ కు సంవత్సరానికి 15,000 సాయం అందజేయాలని, అలానే జీవో నెంబర్ 21 రద్దు, సాధికారత బోర్డు ఏర్పాటు వంటి ఎన్నికల హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్ని సంఘాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు చర్చలు జరపాలని, వారం రోజుల్లో మీటింగు ఏర్పాటు చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఐక్య ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ నెల 28 లేదా 29న మళ్లీ సమావేశమై రాష్ట్ర వ్యాపిత పోరాట కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఏడాదికి ఇస్తామని,
పెనాల్టీ భారంగా ఉన్న జీవో 21 సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి ఇట్లా వాహన హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది, మా హామీలు అమలు జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్ పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్తో పాటుగా మా ఆటో కార్మికులకి, మోటార్ కార్మికులకి ఏ హామీలు ఉన్నాయో హామీల్లో ప్రధాన హామీలు అమలు చేస్తారు, ప్రకటిస్తారు రకంగా అన్నారు. మేము అదే ఆశించాం, కానీ ప్రకటన చేయలేదు. చేయకపోగా 14 తర్వాత వాళ్ళు మాకు ఇవ్వాల్సిన హామీలు ఏవైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఒక మంత్రుల సబ్ కమిటీ ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇది కాలయాపన దారి తీస్తుంది, సాగదీత దారి తీస్తుంది. ఈ వైఖరిని మా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు. మీరు ఏదైతే హామీ ఇచ్చారో హామీని తక్షణం అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం, మా సంఘాలతో కోరుతా ఉన్నాం. ఇక్కడ అధికార పక్షానికి సంబంధించిన సంఘం ఉంది, ప్రతిపక్ష సంఘాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. సమిష్టిగా మేము కోరుతా ఉన్నామంటే మీరు ఏదైతే హామీలు ఇచ్చారో హామీ ప్రకారం, ఈ హామీ ప్రకారం మాకు ఇచ్చిన హామీలు అమలు చేయండి కోరుతా ఉన్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. లారీ ఓనర్ సమస్యలు ఉన్నాయి, ట్రక్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇతర అనేక మా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తాం. కానీ మీరైతే మాకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు చేయమని కోరుతా ఉన్నాం. మేమందరం వేరువేరుగా ఎవరికి వాళ్ళం ఎవరెవరి పద్ధతిలో పోరాటం చేస్తా ఉన్నాం. విజ్ఞాపన రూపంలో ఇచ్చే ఉన్నారు, రోడ్డుకి ఆందోళన చేస్తా ఉన్నాం. సమిష్టిగా ఇవాళ మేము ఆలోచన చేసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అందరం కలిసి సమిష్టిగా మేము దీనికోసం ముందుకెళ్ళే ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకోసం ప్రభుత్వానికి ఒక సమయం ఇస్తా ఉన్నాం. ఒక వారం 10 రోజుల్లో మీరు మా సమస్య పరిష్కరించాలక ఏ హామీ ఇచ్చారో హామీని పరిష్కరించారు. దుర్గారావు, ఆల్ ఇండియా రెడ్ వర్కర్స్ ఫెడరేషన్ సిఐటియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ఆటో మోటార్ రంగ కార్మికులు తీవ్ర సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఒకటి పోతే ఒకటి వచ్చి పిడుగులాగా పడి వాళ్ళ ఆటో రంగ కార్మికులు పూర్తిగా నష్టపోయి వాళ్ళ కుటుంబాలు రోడ్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రారంభించారు. మేము ఆహ్వానిస్తున్నాం, సంతోషదగ్గ విషయం. కానీ అదే ఫ్రీ బస్సు వలన నష్టపోయే ఆటో క్యాబ్ డ్రైవర్లకి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గత 10 రోజుల క్రితం మహిళలకు ఉచిత బస్సు ప్రారంభం రోజే మీకు కూడా తీపి కబురు చెప్తాం, ఆర్థిక సాయం అందిస్తానని చెప్పని ప్రకటన చేశారు. ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఆటో డ్రైవర్లంతా టీవీలు ఎదురు చూసి ఏమో మనకి కబురు చెప్తారు, తీపి కబురు చెప్తారో ఆనందిద్దామని చెప్పని ఎదురు చూసి చివరికి నిరాశకి గురయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ సబ్ కమిటీ వేస్తామని చెప్పన్నారు. ఆ మాటైనా అన్నారు, సంతోషం. కానీ ఆ సబ్ కమిటీ ఎప్పుడు వేస్తారు, ఎప్పటికల్లా అయ్యిద్ది? ఇటువంటి సబ్ కమిటీలు చాలా చెప్పారు, మళ్ళీ ప్రభుత్వాలు దిగేదాకా ఆ సబ్ కమిటీలు వేసిన పరిస్థితి కూడా లేదు. అందుకే దయచేసి మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని మేము అడుగుతుంది, మీరు ఏదైతే చెప్పారో ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టారు, యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు ప్రతి ఆటో స్టాండ్కి వెళ్ళి గత ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది, మేము అధికారంలోకి వస్తే ప్రతి ఆటో డ్రైవర్కి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు. 14 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. 3-4 అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఏ ఒక్క సమావేశంలో కూడా ఆటో కార్మికుల సమస్య గురించి మాట్లాడిన పరిస్థితి లేదు. మరి ఎలా నమ్మాలి? అందుకే ఇప్పటికైనా తీవ్రంగా నష్టపోతున్న ఆటో మోటార్ కార్మికులకి ప్రభుత్వం ఉచిత బస్సు సందర్భంగా ఏదైతే నష్టపోతున్నారో వాళ్ళందరికీ ఆర్థిక సాయాన్ని అందించాలని చెప్పనేది ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు చర్చించారు. కొందరు ఎమ్మెల్యేల వ్యవహారం తలనొప్పిగా మారిందంటూ సీరియస్ అయ్యారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేల విషయంలో ఇన్ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. దస్తాల క్లియరెన్స్ కు మంత్రులు వేగం పెంచాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏపీ సచివాలయంలో మంత్రివర్గం భేటీ అయ్యింది. కేబినెట్ భేటీలో దాదాపు 20కి పైగా ఎజెండా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ సర్క్యులర్ ఎకానమీ, వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ 2025-30పై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించారు. పరోపకారం పరమో ధర్మ అనేది మన భారతీయ ధర్మమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఎదుటివారికి, సమాజానికి సేవ చేయటం మన సంస్కృతిలో భాగమని, అందుకే మనది పుణ్యభూమి అయిందని చెప్పారు. మనం బాగుండాలి, మనతో పాటు నలుగురు బాగుండాలని నాడు జన్మభూమి కార్యక్రమం చేపట్టి సమాజంలో మార్పునకు శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు.
వినాయక చవితి ఉత్సవాలలో కాలుష్యానికి చెక్ పెట్టి పర్యావరణ హితంగా పండుగలను జరుపుకునేలా ప్రజలను జాగృతం చేసేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకెళ్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. ఈసారి మట్టి ప్రతిమల తయారీతో ప్రపంచ రికార్డు నెలకొల్పేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ లక్ష్మీషా ఈ మేరకు కలెక్టరేట్ లో వివరించారు. కృత్రిమ రంగులు, రసాయనాలు, థర్మోకోల్ వంటి వాటి వినియోగం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని, భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బహుమతిగా అందించాలంటే ప్రతి దాంట్లో పర్యావరణ హిత మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. యోగా ఔన్నత్యాన్ని చాటి చెప్పే క్రమంలో ప్రపంచ రికార్డ్ నెలకొల్పామని, ఇదే విధంగా వినాయక చవితి ఉత్సవాల్లో మట్టి ప్రతిమలను పూజించి ప్రకృతి శోభతో ఆధ్యాత్మిక వాతావరణంలో పండుగను జరుపుకునేలా ప్రోత్సహించేందుకు కాలుష్య నియంత్రణ మండలి, విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రపంచ రికార్డుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఈ నెల 26న ఒక నగరంలో అత్యధిక సంఖ్యలో మట్టి ప్రతిమలను తయారు చేసి ఈ రికార్డు నెలకొల్పనున్నట్లు వివరించారు. వివిధ పాఠశాలతో పాటు ఇందిరాగాంధీ మున్సిపల్ మైదానంలో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, స్వచ్ఛంద సంస్థలు, అసోసియేషన్లను కూడా పెద్ద ఎత్తున భాగస్వాములను చేస్తున్నట్లు వివరించారు. ప్రజలు కూడా తమ ఇళ్ల వద్ద మట్టి వినాయకులను తయారు చేసి వాటి ఫోటోలను 9154970454 నెంబర్కు వాట్సాప్ చేయాలని సూచించారు. ఈ నెంబర్కు కాల్ చేసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలు కూడా తెలుసుకోవచ్చునన్నారు. ప్రతి రైతు బజార్లో క్లాత్ బ్యాగ్స్ కౌంటర్లను ఏర్పాటు చేయాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలను వెంటనే అమలు చేయాలన్నారు. గురువారం ఉదయం తన పర్యటనలో భాగంగా ఏపీఐఏసీ కాలనీ, రైతు బజార్, మహానాడు రోడ్, లయోలా కాలేజ్ రోడ్, డెంటల్ కాలేజ్ రోడ్ ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత నగరంగా విజయవాడను ఉంచాలనే లక్ష్యంతో ప్రతి రైతు బజార్లో స్వయం సహాయక బృందాలు తయారు చేసిన క్లాత్ బ్యాగ్స్ అమ్మే కౌంటర్లను ఏర్పాటు చేసి, అలా చేయడం వల్ల ప్లాస్టిక్ రహిత పర్యావరణ హితమైన వస్తువులను అమ్మటమే కాకుండా స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా బలోపేతం చేసినట్లు ఉంటుందని అన్నారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ యూసీడీపీ వెంకటనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, సిడిఓ ఉమామహేశ్వరి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపాలకృష్ణ నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు. తమకు నచ్చని అధికారులను వేకెన్సీ రిజర్వ్ పేరుతో నెలల తరబడి పోస్టింగ్ లేకుండా జీతాలు ఇవ్వకుండా వేధించడం సరికాదని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
P4 పేరుతో ఉద్యోగుల పేద కుటుంబాలను దత్తత తీసుకోవాలనడం సరికాదన్నారు. కావాలంటే టీడీపీలో ఉన్న సంపన్నులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు 100 మందిని దత్తత తీసుకోవాలని సూచించారు. ఉద్యోగులకు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలో నేడు అడుగడుగున వారిపై దాడులు చేయడంపై మండిపడ్డారు. బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడ వేసినటువంటి గొంగర అక్కర్లాగానే ఏ ఒక్కదాని మీద కూడా సిఎస్ గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ మీటింగ్లో ఒక డెసిషన్ తీసుకోలేదు. ఈ రోజున ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 13 లక్షల పైగా ఉన్నటువంటి ఈ ఉద్యోగులు, వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కూడా చాలా ఎదురు చూశారు. నిన్న 2 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నటువంటి 12th పే రివిజన్ కమిషనర్ గారు, ఏదైతే పే రివిజన్ కమిషనర్ గారిని అపాయింట్ చేసిన ఇంతకుముందు గవర్నమెంట్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను రిజైన్ చేసి వెళ్ళాడు. రిజైన్ చేసి వెళ్ళిన తర్వాత అతని స్థానంలో వేరే ఒక కమిషనర్ని నియమిస్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మధ్యంతర భృతిని ఇస్తారు అనేటువంటి ఆశతో ఉద్యోగ వర్గం అంతా నిన్న సాయంత్రం దాకా చూశారు. కానీ నిరాశతో, నిస్పృహతో ఉద్యోగులు ఉన్నారు. ఈ రోజున పిఆర్సీని అపాయింట్ చేస్తున్నట్టు కానీ ఉద్యోగ వర్గం అంతా నిన్న అన్ని సంఘాలు కూడా ఏకతాటిపై 30% తగ్గకుండా మధ్యంతర భృతిని ఇవ్వాలని చెప్పేసి కోరారు. దాని మీద కూడా ఎలాంటి నిర్ణయం ప్రకటించకుండా ఊరికే ఏదో టైంపాస్కి మీటింగ్ పెట్టారే కానీ సిఎస్ గారు ఏదో పిలవాలే కదా మీటింగ్ అనే రకంగా పెట్టారే తప్ప అనిపిస్తుంది. కానీ ఏ ఒక్కటి కూడా నిన్న డెసిషన్ తీసుకున్నటువంటి దాఖలాలు లేవని ఉద్యోగ సంఘాలంతా కూడా నిరుత్సాహంగా ఉన్నారు. వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఈరోజు ఉద్యోగ సంఘాలంతా కూడా ఇమీడియట్గా పే రివిజన్ కమిషన్ని అపాయింట్ చేసి మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పేసి. దాంతోపాటు ఎన్నికల సమయంలో మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు, అదేం ప్రభుత్వం అదనంగా ఏమి ఇచ్చేది లేదు, వాళ్ళకి రావాల్సినటువంటి ఉద్యోగులకు రావాల్సినటువంటి సొమ్మేది. విజయవాడ లెనిన్ సెంటర్ లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో మహిళలకు పసుపు, కుంకుమ, గాజులు, చీరలను కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పంపిణీ చేశారు. విజయవాడ లెనిన్ సెంటర్లోని నాగమానసాదేవి ఆలయంలో శ్రావణ గురువారం త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉదయం నుంచే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి, బాబావారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులు పొందుతూ మొక్కులు తీసుకున్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులకు ఆలయ కమిటీ తరపున పసుపు, కుంకుమ, గాజులు, చీరలను పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ బాలస్వామి మాట్లాడుతూ శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదని, ఈ ఆలయం 30 ఏళ్లుగా పైగా చరిత్ర ఉందని, భక్తుల కోరికలు నెరవేర్చుతున్న అమ్మగా పెరుగాంచిందని అన్నారు. మహిళలు దీర్ఘ సుమంగలిగా, పిల్లలు ఆరోగ్యం, కుటుంబాల సుఖశాంతులతో ఉండాలని కోరుతూ ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ అమ్మవారి దీవెనలు లభించాలని ఆకాంక్షించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా నాగమానసాదేవి ఇక్కడ కొలువు తీరిందని అన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఆయన భక్తుల ఆధ్వర్యంలో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అందరికీ నమస్కారం. శ్రావణ మాసం, శ్రావణ గురువారం, త్రయోదశి మాస శివరాత్రి. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. శ్రావణ మాసంలో ఎవరైతే అమ్మవారిని, బాబావారిని పూజిస్తారో వారికి జీవితాల్లో నూతన వెలుగులు జగన్మాత నాగమానసాదేవి అమ్మవారు అనుగ్రహిస్తారని భక్తులందరూ విశ్వాసం, నమ్మకం. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ ప్రతి ఏడాది శ్రావణ మాసం అంతా విశేషమైనటువంటి పూజలు, కుంకుమార్చనలు శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు చేస్తారు.
అందులో భాగంగా ఈరోజు మహిళలందరూ ఈరోజు విశేషంగా గురువారం ఉదయం నుంచే బాబావారికి అమ్మవారికి పూజలు చేసి అమ్మవారికి ఆశీస్సులు పొందారు. వాళ్ళు కోరిన కోరికలు నెరవేరాలని మొక్కులు తీర్చుకున్నారు. ఈరోజు మహిళా భక్తులందరికీ కూడా పసుపు కుంకుమ గాజులు అలాగే చీరలు మన మందిరం తరపున ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా డివిజన్ కార్పొరేటర్ గారు బాలాగారి చేతుల మీదుగా మహిళా భక్తులందరికీ చీరల పంపిణీ చేయడం జరిగింది. ప్రాముఖ్యమైనటువంటి రోజు ఈరోజు మాస శివరాత్రి శ్రావణ మాసం కాబట్టి మరి భక్తులందరూ బాగుండాలని, విజయవాడ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ విచ్చేస్తున్న భక్తులందరి యొక్క కోరికలు తీరాలని చెప్పి, అలాగే శ్రావణ మాసం సందర్భంగా మరి సుధాస్వామి నాగమానసాదేవి ఈ ఆలయంలో ఎంతో పేరు ఉన్నటువంటి దేవాలయంలో ఇక్కడ ఈ కాల ఒడ్డున గత 30-40 సంవత్సరాల నుంచి దేవస్థానంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పి మహిళలకి అందరికీ నమ్మకం. కాబట్టి ఈరోజు శ్రావణ మాసం సందర్భంగా మహిళలకి చీరలు అలాగే గాజులు కుంకుమ వాళ్ళు దీర్ఘ సుమంగళి భవగా ఉండాలని, పిల్లాపాపలతో వర్ధిల్లాలని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆ స్వామివారి ఆశీస్సులను అందిస్తూ ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సుధాస్వామిని ఈ ఆలయం తరపున అభినందనలు తెలియజేసుకుంటూ, ఉత్తమ విద్యను అందించడమే కాకుండా రేపటి తరం ఆవిష్కర్తలైన యువతను ప్రోత్సహించడం, యువ పారిశ్రామికవేత్తలకు వెనుదన్నుగా నిలవటమనే లక్ష్యాలతో తమ కళాశాల పనిచేస్తుందని కేబిఎన్ కళాశాల ప్రిన్సిపల్ జి కృష్ణవేణి వెల్లడించారు. ఇందులో భాగంగా 22-23 తేదీల్లో నేషనల్ లెవెల్ కోడింగ్ హ్యాకథాన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గురువారం కళాశాలలో జరిగిన మీడియా సమావేశంలో కోడ్ స్పార్క్ 2025 పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం జి కృష్ణవేణి మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని ఆచరణలోకి తీసుకువచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒక వేదిక మీదకు తీసుకువచ్చేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అండ్ ఫిన్టెక్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్య రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పోటీదారులు తమ ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. విజేతలకు 1,00,000 నగదు బహుమతి, బ్రాండెడ్ ల్యాప్టాప్లు, ట్యాబ్లతో పాటు సోషల్ ఇంపాక్ట్ అవార్డ్, ఉమెన్ ఇన్ టెక్ అవార్డ్, ఎంకోడస్ అవార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ దేశవ్యాప్తంగా 310 టీంలు రిజిస్ట్రేషన్ చేసుకున్నాయని, 1000 మందికి పైగా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. ఈ సమావేశంలో కంప్యూటర్స్ విభాగపతి రవీంద్ర, వైస్ ప్రిన్సిపల్ పిఎల్ రమేష్, డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మా కేబిఎన్ కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22-23 తారీఖుల్లో కోడ్ స్పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 24 అవర్స్ హ్యాకథాన్ని 22-23 తారీఖుల్లో కండక్ట్ చేస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా వాళ్ళని ట్రైనప్ చేయడానికి, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, సో అట్లాగే కోడింగ్ అనేది ఇప్పుడు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం. సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ 2 days కండక్ట్ చేస్తున్నామండి. సో ఈ ప్రోగ్రాంలో వివిధ చాలా థీమ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టోగ్రఫీ, ఇలా వివిధ అంశాలలో మేము ఈ ప్రోగ్రాంలో సబ్ థీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము. సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి 1 lakh వర్త్ ఉన్న క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. సో యాజ్ ఎ హెచ్ఓడి ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఆర్గనైజ్ కోడ్ స్పార్క్ ఇండియా 2025. సో దీనివల్ల మా మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఇన్నోవేటర్స్ని మోటివేట్ చేయడం అండి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ని పీపుల్లో, స్టూడెంట్స్లో డెవలప్ చేయడం. జాబ్ కోసమే కాదు, మనం సొంత సాఫ్ట్వేర్ని తయారు చేసుకోవచ్చు, సో మనం కూడా దాన్ని మార్కెట్ చేయొచ్చు అనే స్కిల్స్ని వాళ్ళలో ఇన్బిల్డ్ చేయాలనేది ముఖ్య ఉద్దేశము. సో స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళ ఐడియా ఏదైతే ఉందో, స్టార్టప్ ఐడియా ఏదైతే ఉందో ఆ స్టార్టప్ ఐడియాతో రావాలి, కోడ్ చేయాలి, 24 అవర్స్లో కూడా అది సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన దాన్ని ఎవాల్యుయేట్ చేయడానికి ఎవాల్యుయేటర్స్ ఉన్నారు. సో మంచి జడ్జెస్ ఉన్నారండి మాకు, క్యాప్జెమ్ నుంచి కానీ, టీసీఎస్ నుంచి కానీ, అలాగే యూఎస్ కంపెనీస్ నుంచి కానీ. సో ఎక్సలెంట్ మెంటార్స్ వచ్చేసి ఉంచుతున్నారు. ఈ మెంటార్ సిస్టమ్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తున్నారో
ఆ కోడ్ డెవలప్ చేసిన వ్యక్తులకి ఎవరైతే ఉన్నారో ఈ పర్టికులర్ యూఎస్ నుంచి కానీ జడ్జెస్ అటాచ్ అవుతారండి. కమ్యూనికేషన్లో ఉంటారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో మెంటారింగ్షిప్ అనేది డెవలప్ చేయడము. భారీ వర్షాల నేపథ్యంలో కృష్ణా నది ఉగ్ర రూపం దాల్చింది. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో నదులకు వరద ఉధృతి తీవ్రంగా కొనసాగుతుంది. కృష్ణా, గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదులకు వరద ప్రవాహం పెరుగుతున్నట్లు గురువారం ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5.4 లక్షల క్యూసెక్లుగా కృష్ణానది ప్రవహిస్తుందని చెప్పుకొచ్చారు. భద్రాచలం వద్ద 50.3 అడుగులుగా నీటి మట్టం ఉందన్నారు. ధవళేశ్వరంలో కాటన్ బ్యారేజ్ వద్ద ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 9.75 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతున్నట్లు వివరించారు. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైనట్లు తెలియజేశారు. సహాయక చర్యల కోసం ప్రభుత్వం 16 కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షణ చర్యలు చేపడుతున్నాయని పేర్కొన్నారు. వరద ఉధృతి మేరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని తెలియజేసిన ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా మరియు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలియజేసిన ఎస్పీ గంగాధర్ రావు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు ఉండాలని, గృహ నిర్మాణ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ డి న్యూస్.